ఓకే, ప్రభునందు ప్రియులారా, కుమారుని యేసుక్రీస్తునామములో మరొకసారి మేము నిలబడిన దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని కొందరు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాలు వింటున్న మీ విడలను, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపం చేసుకుంటున్నాం. నిరీక్షణ అనగా నమ్మకంతో మనం ఎదురు చూచి కనిపెట్టడమే. నమ్మకంతో కనిపెట్టడం, ఎదురు చూచుట. మనం నిరీక్షణ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి ప్రియులారా. రోమిలు రాసిన పత్రిక 5:5లో చెప్తున్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ అండి? దేవుని మీద ఉండే నిరీక్షణ. దేవుని దయ, దేవుని అనుగ్రహము, దేవుని వాత్సల్యము, దేవుని ప్రేమ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క సంపదలన్నీ కూడా మనకి ఇస్తాడు అనే నిరీక్షణ ప్రియులారా. ఆయన నాకున్నాడు, నాకు చేస్తాడు, నాకు ఇస్తాడని నమ్మకం, అదే నిరీక్షణ. రోమిలు రాసిన పత్రిక 4:18-19లో చెప్తున్నాడు చూడండి. నీ సంతానం ఎలాగుండని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు ప్రియులారా. ఇప్పుడండి అతడు సుమారుగా 75 సంవత్సరాల వయసు, 80 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. అప్పుడు వయసులో సంతానం కలుగుతుందండి? కలగదు. పోనీ 80 సంవత్సరాల వయసులో అతడు క్షేమంగా పోనీ అన్ని పనులు చేసుకోగలడా? చేసుకోలేడు. ఆదికాండం 12:1లో చెప్పినప్పుడు చెప్తున్నాను చూడండి. 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు దేవుడు పిలిచినప్పుడు. ఆదికాండం 15:1-7లో చెప్తున్నాడు, దేవుడైన యెహోవా నీవు నాకేమిచ్చిననేమి, సంతానం లేనివాడై అయిపోతున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటికి వారసుడని చెప్పి 15వ అధ్యాయంలో మాట్లాడాడు అక్కడ అబ్రహాము. అయినా అన్నాడు, నిరీక్షణతో కనిపెడుతున్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గాడ్ రిజల్ట్. నా నిరీక్షణకు ఆధారముగా దేవా, నీవు తప్ప సహాయం చేసే దేవుడు ఈ లోకంలో ఎవరు లేవని దావీదు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి విశ్వాసమును బట్టి బలహీనుడు కాక రమరమి 100 ఏండ్ల వయస్సు కలిగి గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు అయినట్టును శారా గర్భమును మృతతుల్యమైనది అయినట్టును ఆలోచించను కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు ప్రియులారా. ఎవరండి? అబ్రహాం. ఎప్పుడండి? 100 సంవత్సరాల వయసులో. దేవుడు పిలిచినప్పుడు 75. దేవుడితో సన్నిధిలో గడిపిన సంవత్సరాలేని 25 సంవత్సరాలు 100 వచ్చేసిన తర్వాత అబ్రహాం ఎలాగున్నాడండి? మృతతుల్యుడు కాదు, నేను వెళ్ళిపోతున్నాను, నా స్థితి సమీపం దగ్గరకు ఉందని చెప్పి అన్నాడు. కానీ చెప్తున్నాడు అబ్రహాంతో దేవుడు. మరి 99 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 17:1-7లో చెప్తున్నాడు. ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు అబ్రహాముతోను. దేవుడు ప్రత్యక్షమై, నా సన్నిధిలో నడువుము, నిందారహితుడుగా ఉండము, నీకు నాకున్న మధ్య నిబంధన స్థిరపరుస్తాను, నీ పేరు అబ్రహాం అనబడదు, నీవు అనేక జన్మలకు తండ్రి అవుతావు, జనకుడు అయ్యుందువు, అత్యధికంగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, రాజులు నీలో నుంచి వస్తారు, నీ సంతానం ఇసుక రేణువుల వలె భూమి మీద విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడండి? అసలు సంతానం లేనప్పుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. అప్పటికి 99 సంవత్సరాలు. రెండోసారి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు 99 సంవత్సరాల్లో. శారా గర్భం ధరించి కుమారుని కంటుంది. మరుసటి మేము వచ్చేటప్పటికి ఇదే సమయానికి మేము వస్తాం చూడడానికి. శారా గర్భం ధరించి కుమారుని గంటతో కుమారుని తన కౌగిట్లు ఎత్తుకుందని చెప్పారు ప్రియులారా. అదే ప్రకారం దేవుడు చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మాటను బట్టి శారాను జ్ఞాపం చేసుకుని శారాకి కుమారుని ఇచ్చాడు. శారా కుమారుని కంది కుమారుని ఆమె చేతో ఎత్తుకుంది ప్రియులారా. దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మరి దేవుడు నమ్మిన వాడిని విడిచిపెట్టడం విషయాన్ని అబ్రహామే మనకు గుర్తుగా మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. కీర్తన 22:5లో చెప్తున్నాడు చూడండి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకంచి సిగ్గుపడకపోయారు. ఎవరండి? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారు ఎలా మొరపెట్టారు? ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి అడుగుడుగున శ్రమలే. ఎర్ర సముద్రం దాటించి 2 పాయలుగా చేశాడు ఆయన. అక్కడి నుంచి దాటి ముందుకు అరణ్యంలో వెళ్తున్న అరణ్యంలో పాములు, తేళ్లు, భయంకరమైన సర్పాలు, విశ్వ జంతువు, రకరకాల భయంకరమైన పులులు, సింహాలు ఇవన్నీ కూడా ఉన్నా కానీ వారి దగ్గర రాకుండా ఆయన కాపాడాడు ప్రియులారా. పగల మేఘ స్తంభములు, రాత్రి అగ్ని స్తంభములు వారితో ప్రయాణం చేశాడు. దాహం కావాలంటే బడ నుంచి నీళ్లు రప్పించాడు.
శ్రేష్టమైన మంచినీళ్ళు వాళ్ళకి ఇప్పించాడు. వాళ్ళు మంచి ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. దేవతలు తినే ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు ప్రియులారా. మాంసమ్మ కావాలని పూరీలను వాళ్ళకి రప్పించి వాళ్ళ సమృద్ధైన ఆహారాన్ని భుజింపజేశాడు ప్రియులారా. న్యాయాధిపతులు 3:9 చూద్దాం, చూడండి. ఇశ్రాయేలులకును కనానీయులకు జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలులకు యెహోవా మొరపెట్టక యెహోవా కాలేబు తమ్ముడైన కనజేక కుమారుడు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలులకు నియమించి వారిని రక్షించాడు ప్రియులారా. ఏంటి, కనానీయులకి ఇశ్రాయేలుకి గొడవ వచ్చింది, యుద్ధం. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు మొరపెట్టారు దేవునికి. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని కాపాడతాడు, మమ్మల్ని రక్షిస్తాడు, శత్రువు నుంచి విడుదల కలిగిస్తాడని విశ్వాసం, ఆ నిరీక్షణతో వాళ్ళు వెయిట్ చేశారు ప్రియులారా. వాళ్ళ నిరీక్షణని ఆయన ఒమ్ము చేయలేదండి. అక్కడ ఒత్తిడిని పంపించాడు. ఒత్తిడిల ద్వారా వాళ్ళందరినీ రక్షించి కాపాడే ప్రియులారా. ఇవాళ మనం ఎలా ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని నీతిని విడిచిపెట్టి ప్రక్కన పెట్టి తమ చుట్టూ ఉన్న అనుజనుల యొక్క మాటలు దేవతలను పూజించి యెహోవా కోపం పుట్టించి ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి ఆయన ఫిలిష్తీయులకు వాళ్ళని అప్పగించాడు ప్రియులారా. దేవుడు ఊరకనే ఎవరిని ఇబ్బంది పెట్టాడండి. ప్రతి దానికి ఆయన ఒక చరిత్ర ఉంటుంది ప్రియులారా. ప్రతి దాన్ని క్లారిటీగా చూసి ప్రతి వ్యక్తిని పరిశీలించి ఆయన చేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే లోకసువార్త 12:35-36 చెప్తున్నా చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనియ్యడి. తమ పెండ్లి విందు నుండి వచ్చి తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు వచ్చినప్పుడు అని అతని కొరకు ఎదురు చూసే మనుషులుగా మనం ఉండాలి. అప్పుడు ఆ కన్యకలందరూ ఎలా ఉంటారండి? లేచి తమ డ్యూటీలు చక్కబరిచారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఆ డ్యూటీలు ఆరిపోయినాయి. ఇక్కడ మాట ఉపమానం చెప్పాడు. ఇక్కడ మీ దీపాలు వెలుగుచుండాలంటే మీ విశ్వాసం కొనసాగాలి. మీ విశ్వాసం జ్యోతిలాగా ఉండాలి. మీ విశ్వాసం ప్రజ్వలిల్లాలి. మీ విశ్వాసం కడవరకు ఉండాలి. మీ విశ్వాసాన్ని బట్టి అది నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియులారా. మీకున్న నిరీక్షణ బట్టి విశ్వాసంలో మీ వారసులుగా ఉండాలి ప్రియులారా. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా కొరకు వస్తాడు, నన్ను కాపాడతాడు, అదే నిరీక్షణ. నీతిమంతులు వెలుగు తేజరిలను భక్తిల దీపము ఆరిపోవును ప్రియులారా. ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది సిద్ధపాటు కలిగి ఉన్న పెండ్లి కుమారుడు వెంబడించడానికి. పెండ్లి కుమారుడు రావడానికి ఆలస్యమైంది, మధ్యలో జరిగింది కాబట్టి దారిలో ఆ రాత్రి బస చేయగానే మధ్యరాత్రి వేళ వచ్చాడు ఆయన. మెలుకున్నవారు 5 కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ దీపాలు వెలిగినాయి కాబట్టి మిగతా వారి దీపాలు హరిపోయినాయి ప్రియులారా. ఇప్పుడు మనం వెలగున్నామో ఆలోచన చేసాం. నిరీక్షణ కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:8 చూద్దాం, చూడండి. మనం పగటి వారమై ఉన్నాము కనుక నీతిమంతులమై ఉండి విశ్వాస ప్రేమలమైన వారము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకున్నదిగా ఉన్నాం. మనం లోకసువార్త 5:5 చెప్తున్నాడు, సిమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడాం, ఏమీ కానీ మాకేం దొరకలేదయ్యా. అయినా నీ మాట చొప్పున మేము వలలు వేస్తామయ్యా. మేము ఇదిగో ఈ ప్రదేశంలో మేము ప్రభు చెప్పగానే ప్రభు మీద నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆ వలలు వేయగానే విస్తారమైన చేపలు పట్టారు ప్రియులారా. మరి ఎవరి వంక చూశారండి? సీమోను పేతురు ప్రభు వంక చూశాడు ప్రియులారా. నీ నిరీక్షణ ప్రభు మీద ఉండాలి. మనం పగటి వారమే జాగ్రత్త. రాత్రి అయిన తర్వాత నేను ఉంటామనే గ్యారంటీ మనకు లేదు ప్రియులారా. విశ్వాసము ప్రేమలు కలిగి నిరీక్షణ కలిగి బిడ్డలుగా మనం ఉండాలి. లోకసువార్త 15:29 చెప్తున్నాడు, ఇదిగో ఇన్ని ఏళ్ళు నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని అన్నట్టును కూడా నేను మీరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీ వెనడును ఒక మేకపిల్లని ఇవ్వలేదని చెప్తున్నాడు ప్రియులారా. ఇతను నిరీక్షణ ఎలాగుందండి? పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదిగో నీ చిన్న కుమారుడు ఆస్తి అంతా పాడు చేసుకుని బయలుదేరి వస్తే వాడికి ఎంతో నువ్వు ఘనకార్యాలు చేస్తున్నావు, వాడికి మేకపిల్ల పెట్టి మంచి విందు ఏర్పాటు చేస్తావు, అనేక మంది పిలిపించి వాడికి కొత్త బట్టలు వేసి ఉంగరం ధరించి అడావుడి చేశావు. అయితే నాకు ఎప్పుడైనా నువ్వు చేసావా? ఇదిగో ఇన్ని ఏళ్ళలో నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎన్నడూ మీరలేదే, అయినా నా స్నేహితులతో సంతోషించినట్లు ఎప్పుడైనా ఒక మేకపిల్లైనా నాకు ఇచ్చావా విందు చేసుకోవడానికి? పెద్ద కుమారుడు మాట్లాడుతుండే ప్రియులారా. అతని నిరీక్షణ ఎంత గొప్పదండి.
తండ్రి అంటున్నాడు, తండ్రి నా కుమారుడు నీవు ఎల్లప్పుడు నాతో ఉన్నావు కదంట. నో అంటున్నాడు వాడు. చూడండి, ఒకరినొకరు ప్రేమించలేని స్థితి. ఒక వ్యక్తి రక్షించబడితే మరి నూతనంగా రక్షించబడిన వ్యక్తిని చూసి, రక్షించబడి కొంతకాలం జీవించిన వ్యక్తి అసూయ పడిపోయి వాడిని ద్వేషించేవాడు కూడా ప్రియులారా. అందుకే ద్రాక్ష తోటలో కాయలు అలాగే ఉండిపోయినాయి. పనివాళ్ళు కావాలని ప్రభు అడుగుతున్నాడు ప్రియులారా. ఇక్కడ విధవరాల యొక్క నిరీక్షణ జ్ఞాపం చేసుకుందాం. లోకోసువార్త 18:1 చెప్తున్నాడు, ఒక విధవరాలు విసుకగా ప్రార్థన చేసింది. ఆమె తనకి తన ప్రతివాదికి న్యాయం కావాలని ఆ ఊర్లో న్యాయవాది దగ్గరికి వెళ్ళి చెప్తూ వచ్చింది ప్రియులారా. ఎన్నిసార్లు చెప్పుంటుందండి? చాలాసార్లు చెప్పుంటుంది, చాలాసార్లు వెళ్ళి ఉంటుంది. ప్రతిసారి కూడా ప్రార్థన చేసే వెళ్ళింది. ఆమె విసుగక ప్రార్థన చేసింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎడబాయిక ప్రార్థన చేసింది, విడిచిపెట్టగా ప్రార్థన చేసింది. కొంతకాలం అయిన తర్వాత న్యాయవాది అనుకుంటున్నాడు, అయ్యో ఈ విధవరాలు రోజు వచ్చి మాటికి తొందర పెట్టుకున్నట్లు ఈమె త్వరగా న్యాయం తీస్తానే అని తన మనసులో అనుకుని ఆమె రాగానే న్యాయం తీర్చి పంపించాడు. ప్రియులారా, నువ్వు అడిగేది ఎలాగ ఉండాలి? ప్రభుని, దేవుని విసిగించేవాడు ఉండాలి. విసుకక చేసే ప్రార్థన, దేవుణ్ణి మహిమపరిచే ప్రార్థన, దేవుని తట్టే ప్రార్థన, దేవుని పిలిచే ప్రార్థన, దేవుడు మనసును ప్రేరేపించే ప్రార్థన, దయగలిగే ప్రార్థన. ప్రియులారా, అది జాగ్రత్త వినండి. విసుగక మనం దేవుని విడిచిపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి, విడిచిపెట్టిన వారికి ఉండాలి. లోకాసువార్త 18:7 చెప్తున్నా చూడండి, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి సహాయం చేయడా. కనిపెట్టడం అంటేనే నిరీక్షణ. నిరీక్షణ అంటే కనిపెట్టడం. జాగ్రత్త ప్రియులారా, దేవుడు నాకున్నాడు, నాకు చేస్తాడు. నా దేవుడు నాకు సాయపడతాడు, నా దగ్గరికి వస్తాడు, నన్ను కాపాడతాడు, రక్షిస్తాడు. నేను విశ్వాసం, నిరీక్షణ కలిగే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. అందుకే దేవుడు తన కొరకు మొరపెట్టే వారికి ఆయన సమీపుని జవాబిచ్చే దేవుడని, దేవరాతో తన గురించి మొరపెట్టే వారికి ఆయన సాయం చేయడా, ఖచ్చితంగా సాయం చేస్తాడు విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులారా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.